కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు వింటేనే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఖండాంతర క్షిపణులు అణుప్రయోగాలు. అమెరికాపై సవాళ్లే. ఎందుకంటే ఉత్తర కొరియా నియంత ఏం చేసినా అమెరికానే టార్గెట్ చేస్తారు. అయితే తాజాగా కిమ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆయుధాల జోలికి వెళ్లలేదు. విచిత్రంగా ప్రపంచానికి ఓ బీచ్ రిసార్ట్ను పరిచయం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఉత్తర కొరియా మీడియా పంచుకుంది. తమ దేశంలో టూరిజంను ప్రమోట్ చేసేందుకు కిమ్ తన కూతురితో కలిసి కొత్త బీచ్ను పరిశీలిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. కిమ్ తాజాగా ప్రారంభించిన ఈ బీచ్ రిసార్టులో లగ్జరీ రూమ్స్, వాటర్ స్లైడ్స్, క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ బీచ్కు ఎవరిని కిమ్ ఆహ్వానిస్తున్నాడు? విదేశీయులను ఎప్పటి నుంచి అనుమతిస్తున్నాడు? లెట్స్ వాచ్. పర్యాటక ఆదాయంపై కిమ్ కన్నేశాడా? ఆంక్షలు లేని రాబడికి టూరిజమే కీలకమా? విదేశీ పర్యాటకులను కిమ్ అనుమతిస్తాడా? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా స్మార్ట్ లుక్ లో కనిపించాడు. నల్లని సూట్ ధరించి చేతిలో సిగరెట్ పట్టుకుని పక్కన కూల్ డ్రింక్ ను ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే తెల్లని దుస్తులో కిమ్ కూతురు కిమ్ జూ ఆయి మెరిసిపోతోంది. కిమ్ కుటుంబంతో కలిసి సరదాగా బీచ్ లో చిల్లయ్యాడు. నిజానికి కిమ్ అంటే బ్లాక్ జాకెట్ ధరించి కళ్లకు నల్లద్దాలు జోడించి హాలీవుడ్ హీరో రేంజ్ లో రావడం చాలా మంది చూసే ఉంటారు. మిస్సైళ్ల వద్దకు కిమ్ అలా స్టైల్ గా నడుచుకుంటూ వచ్చే దృశ్యాలే ఎక్కువ మందికి గుర్తుంటాయి. నిత్యం మిస్సైళ్ల ప్రయోగాలు, అణు పరీక్షల నిర్వహణలో కిమ్ బిజీగా గడుపుతాడు. కానీ ఈసారి మాత్రం కిమ్ అందుకు భిన్నంగా తన ఫ్యామిలీతో బీచ్ రిసార్టులో సరదాగా గడిపాడు. అదేదో విహారయాత్ర అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దేశం అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాస్తవానికి కిమ్ గాలి కొదిలేశాడు. ఆయుధాలు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని నమ్మాడు. అందుకే ఎక్కువగా ఆయుధ పరీక్షలతోనే కిమ్ కనిపించేవాడు. కానీ పర్యాటకంతో నిధులు భారీగా వస్తాయని కిమ్కు ఎవరైనా చెప్పారేమో, లేదంటే ఏ ఇంటర్నెట్ను చూసి తెలుసుకున్నాడో ఏమో. తాజాగా తన దేశంలో కూడా పర్యాటకాన్ని పెంచాలని ప్లాన్ వేశాడు. ఏళ్ల తరబడి నిర్మాణాలతో భారీ లగ్జరీ బీచ్ రిసార్టును సిద్ధం చేయించాడు. తాజాగా దాన్ని ఫ్యామిలీతో వచ్చి కిమ్ ప్రారంభించాడు. కిమ్ ప్లాన్ నిజానికి అద్భుతమైనదే అని చెప్పాలి. పర్యాటకంతో చాలా దేశాలు భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఉత్తర కొరియాలోని వాన్సన్ కల్మా తీర ప్రాంతంలో కొత్త రిసార్ట్ జోన్ను కిమ్ నిర్మించాడు. ఈ బీచ్ రిసార్ట్ జోన్ లగ్జరీ లుక్తో ఉంది. రిసార్ట్ జోన్లో ఫ్యాన్సీ రూమ్తో పాటు క్రీడలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బీచ్ రిసార్ట్ జోన్లో ఏకంగా 20,000 మంది సందర్శించేందుకు సరిపడేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ రిసార్టులో మొత్తం 54 హోటళ్లు, సినిమా థియేటర్లు, బీర్ పబ్బులు ఉంటాయి. 2018లో ప్రారంభమైన ఈ రిసార్ట్ జోన్ నిర్మాణానికి 7 ఏళ్లు పట్టినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రిసార్టును ప్రారంభించిన తర్వాత కిమ్ ఆయా ప్రాంతాల్లో సందర్శించాడు. అక్కడ ఏర్పాటు చేసిన వసతులను స్వయంగా పరిశీలించారు. జూలై 1 నుంచి స్థానికులను ఈ రిసార్టులోకి అనుమతించనున్నారు. ఇందులోకి విదేశీ పర్యాటకులను కూడా అనుమతించేందుకు కిమ్ సిద్ధమయ్యాడు. అయితే విదేశీ పర్యాటకులను ఎప్పటి నుంచి అనుమతిస్తారన్నది మాత్రం ప్యోంగ్యాంగ్ వివరాలను వెల్లడించలేదు. కానీ జూలై 7న రష్యాకు చెందిన ట్రావెల్ ఏజెన్సీ ఓస్టోక్ ఇంటూర్ వారం పాటు ఇక్కడ గడిపేందుకు బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రిసార్ట్ జోన్ ప్రారంభోత్సవాన్ని ఏడాదిలోనే గొప్ప కార్యక్రమంగా కిమ్ అభివర్ణిస్తున్నాడు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా సేవలను కిమ్ కూతురు పరిశీలించారు. ఈ రిసార్ట్ జోన్ దృశ్యాలను చూస్తే ఇది టూరిస్ట్ డెస్టినేషన్ గా మారడం ఖాయమనిపిస్తోంది. మీకు తెలుసా, ఉత్తర కొరియాలో సాధారణ టూరిజంను కిమ్ నిషేధించాడు. విదేశీ పర్యాటకులకు ప్యోంగ్యాంగ్ నెమ్మదిగా ఆహ్వానం పలుకుతోంది. గతేడాది రష్యన్ సందర్శకులకు నార్త్ కొరియా స్వాగతం పలికింది. విదేశీయులను ఆకట్టుకునేందుకు ప్యోంగ్యాంగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ఓ ఫ్రెండ్లీ మ్యారథాన్ కూడా నిర్వహించింది. ఉత్తర కొరియా చేపట్టిన అణ్వస్త్ర కార్యక్రమాలపై నిఘా ఉన్న సమయంలో విదేశీయులకు కిమ్ ఆహ్వానం పలకడం సాహసమనే చెప్పాలి. 2022 ఏప్రిల్ 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా మద్దతునిస్తోంది. నిజానికి నార్త్ కొరియా ప్రపంచంలోనే అత్యంత పేదరికమున్న దేశాల్లో ఒకటి. చాలా వరకు ఈ దేశంలో నిధులను ఆయుధాల తయారీ, స్మారక చిహ్నాల ఏర్పాటు, చారిత్రక గుర్తుల ఏర్పాటుకే కిమ్ కేటాయిస్తాడు. తాజా నివేదికల ప్రకారం ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను 2020లో 4.5%, 2021లో 0.1%, 2022లో 0.2% పడిపోయింది. కరోనా మహమ్మారి కారణంగానే చైనాతో నార్త్ కొరియా వాణిజ్యం పడిపోవడంతోనే ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురైనట్టు తెలుస్తోంది. ఆ దేశాన్ని వరదలు, తుపానులు కుదిపేశాయి. దీంతో ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం తీవ్ర
తీవ్రమైంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అసలే సంక్షోభంలో ఉన్న దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. దీంతో ఆ దేశం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. దీంతో నార్త్ కొరియాల పరిస్థితి దారుణంగా మారింది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో 42% మంది కొరియన్లు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు నివేదికలు వచ్చాయి. ఉత్తర కొరియాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతకన్నా దారుణంగా ఉండే అవకాశం ఉంది. నిజానికి దశాబ్దాలుగా ఉత్తర కొరియా తన ప్రజలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. దీంతో పేదరికం బీభత్సంగా పెరిగిపోయింది. దేశం అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా సరే విదేశీ సాయాన్ని తీసుకోవడానికి మాత్రం కిమ్ ప్రభుత్వం నిరాకరించింది. విదేశీ సాయం తీసుకోవడం అంటే విషం తినడమేనని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నిజానికి 2023లో ఉత్తర కొరియాలో కోవిడ్ ఉధృతంగా వ్యాపించింది. ఆ సమయంలో కూడా చాలా దేశాలు ఉత్తర కొరియాకు టీకాలను, ఔషధాలను, టెస్టింగ్ పరికరాలను ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. జనాలు చనిపోతున్నా సరే కిమ్ ప్రభుత్వం మాత్రం ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించింది. నిజానికి 2020 నుంచి నార్త్ కొరియా సరిహద్దులను మూసేసింది. అయితే 2023 నుంచి క్రమంగా సరిహద్దు ఆంక్షల్ని సడలిస్తోంది. ప్రస్తుతానికి దేశంలోకి రష్యన్ టూరిస్టులను మాత్రమే ఉత్తర కొరియా అనుమతిస్తోంది. అయితే ఉత్తర కొరియా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న ఏకైక మార్గం టూరిజమే. ఆ దేశం నిర్వహించే ఎలాంటి వాణిజ్యాలైనా ఆంక్షల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే టూరిజంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఉండవు. అందుకే ఆదాయాన్ని పెంచుకునేందుకు కిమ్ ఈ ఎత్తుగడ వేశాడేమో అంటూ దక్షిణ కొరియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కిమ్ రాజ్యంలో టూరిజం అంటే పూర్తిగా నిఘా ఉంటుంది. ఉత్తర కొరియాలో పర్యటన అంటే తప్పనిసరిగా కొన్ని కఠిన నియమాలను పాటించవలసిందేనని ప్యోంగ్యాంగ్ తేల్చి చెబుతోంది. పర్యటన సమయంలో సెల్ ఫోన్లు వాడరాదని అంటోంది. నార్త్ కొరియాలో ఇంటర్నెట్ ఉండదు. ఇక ఏటీఎంలు కనుచూపు మేరలో ఉండవు. కిమ్ను, తండ్రిని, తాతలను కించపరిచేలా, అవమానించేలా మాట్లాడకూడదు. ఆ దేశంలో పర్యటిస్తున్నంతకాలం హై హీల్స్, డిజైనర్ షూలు ధరించకూడదు. ఇన్ని నియమాలుంటే పర్యటించేది ఎలా అన్న అనుమానం కలుగుతోంది కదా. అయినా చాలా మంది కిమ్ దేశంలో పర్యటించేందుకు ఇష్టపడతారు. అదే విచిత్రం మరి.